ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. మద్దిపాడు మండల కేంద్రంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యర్థాల సేకరణ కోసం ఉద్దేశించిన స్వచ్ఛ రథాన్ని మద్దిపాడు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సహకారంతో 12 లక్షలతో మంజూరైన మినీ వ్యాన్ ను జిల్లా కలెక్టర్ రాజాబాబు శాసనసభ్యులు విజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములై గ్రామాలను చెత్తరహితంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మద్దిపాడులో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. 5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలచే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డ్వామాపేడి జోసెఫ్ కుమార్, టీడీపీ మండల అధ్యక్షులు ఉప్పుగొండూరు నాగేశ్వరరావు, సంత నూతలపాడు నియోజకవర్గ సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. राशि मुद्रस्त देवलितां लोकैक दीपांकुरा नासरा गाరు కొంచెం వెనక్కి అన్న ఇద్దరు ఫోటో సరే ఓకే సార్ ఓకే సార్ ఎలా ఏమి వేస్తా దాంట్లో వేస్తా చెప్పండి. ఖచ్చితంగా ఏం వస్తున్నా డౌట్ చెప్పండి. మీరేం చేస్తాం ప్రమాదకరమైన చెత్త ప్రమాదకరమైన చెత్త రెడ్ కలర్ దాన్ని ఎలా 93 బాగా చేస్తారు సార్. దాన్ని డివైడ్ చేయండి, దాంట్లో డివైడ్ చేయండి. నువ్వు గ్లౌజ్ వేసుకుని చేస్తున్నావా లేకపోతే ఎప్పుడైనా మామూలుగా ఏం చేయాలి? తీసుకొని వాటికి సరిపోయినంత బాబా తీసేసుకో బాబు. ఛార్జింగ్ అది ఛార్జింగ్ 50 రూపాయలు వస్తుంది.
అది సత్యకార్యం నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఉపకారం రెండు బాగుంటాయని అన్ని నడుస్తాయి. ముందు రోడ్డు మీద పడేసేవాళ్ళు ఇప్పుడు ఇది ఉపయోగపడుతుంది. సార్ బాగోదు ఇంకా. ఓకే సార్. సార్ సార్ ఒక్కసారి సార్ ఎమ్మెల్యే గారు సార్ చూడండి. సంబంధించి అదేవిధంగా వాడకానికి సంబంధించి బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్డి వాడాలి. దీనికి సంబంధించి ఈరోజు మన కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు ఉదయం వచ్చేసి ఫస్ట్ రావడంతో ఇంటి నుండి చెత్త సేకరణ కార్యక్రమం, తడి చెత్త పొడి చెత్త ఎలా వేరు చేయాలి కార్యక్రమం, స్వచ్ఛదనం పొడి చెత్తని మీరు ఇంట్లో దాచిపెట్టుకున్నటువంటి మొత్తం మనం ఈరోజు పేపర్ చూసాము, ప్లాస్టిక్ బాటిల్ చూసాము, కవర్లు చూసాము, పాల ప్యాకెట్ చూసాము. ఐరన్స్ ఈ స్వచ్ఛదనం వాహనం ద్వారా వచ్చి మీకు అవసరమైనటువంటి కుటుంబ అవసరాలకు అవసరమైనటువంటి ఇందాక సర్ఫ్ ప్యాకెట్ అడిగారు, తర్వాత మనకి సోప్ అడిగారు, ఇంకా మైదా పిండి, మొత్తం 12 రకాలైనటువంటి వస్తువులు ప్రజలకు అందించే కార్యక్రమం. మహిళా సాధికారత కోసం, గ్రామాల పరిశుభ్రం ఉండడం కోసం, మీ ఇల్లు పరిశుభ్రం ఉండడం కోసం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు జిల్లాలో ప్రజాప్రతినిధి సహకారంతో అన్ని కూడా ఓపెన్ జరుగుతూ ఉంది. మంత్రి గారు కూడా ఈరోజు బల్లిపురంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క మండలంలో కూడా ఈ స్వచ్ఛదనం ద్వారా ఈ యొక్క పొడి చెత్త సంబంధించినటువంటి 29 రకాల వస్తువులు అనేది అన్ని కూడా బోర్డు ద్వారా డిస్ప్లే చేసి ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అందరు మహిళలు ఇక్కడ ప్రత్యేకించి మహిళలు ఉన్నారు. మీ ఇంటికి సంబంధించినటువంటి పాల ప్యాకెట్లు కావచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, ఇనుప వస్తువులు కావచ్చు, పాడైపోయినటువంటి ఏ రకమైన వస్తువులు కూడా అవన్నీ కూడా రోజు రోడ్లు వేస్తారు. అట్లా కాకుండా మీరు దాచిపెట్టుకుంటే మీ ఇంటికి స్వచ్ఛత వాహనం వచ్చేసి ఆ కార్యక్రమం అందించడం జరుగుతుంది. మన సీఎం గారిని రెండు మాట మాట్లాడుతూ వచ్చాను. చేసిన మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు గారికి, వేదిక విధులైన అధికారులకు, ప్రజాప్రతినిధులు, ఈరోజు మన ఆనపల్లి ముఖ్యమంత్రి గారు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం నిర్వహిస్తుంటూ వస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు మరుగుదొడ్లు మీ అందరూ తెలిసే ఉండొచ్చు. గతంలో మరుగుదొడ్లు దాదాపు చాలా ఎవరికి ఉండేవి కాదు. ఫిబ్రవరి మంత్ ఎండ్కి కొన్ని ఒక 20 మండల్స్, అదేవిధంగా మార్చి 31కి మొత్తం ఉన్న జిల్లాలు మన 56 మండలాల్లో, మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 56 మండలాల్లో ఈ స్వచ్ఛదాన్ని ప్రారంభించుకోవాలని గవర్నమెంట్ గారు ఆదేశించారు. అదేవిధంగా ఎక్కడైతే మనకి 20,000 అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో కూడా ఆ గ్రామ పంచాయతీలో కూడా పెట్టుకునేదానికి అవకాశం ఇస్తారు. మన జిల్లాలో చూస్తే ఒక పామూరులోనే ఎక్కువ ఉంటాయి, 20 ఇవి ఉన్నాయి సరే. దీంట్లో అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు కావాల్సిన నిత్యావసర సరుకులను కూడా మన బరువు చూసి ప్రతి దాని కూడా ఒక రేట్ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడే ఒక 2 వ్యక్తులు వచ్చారు, మన పేపర్ తెచ్చింది, 2-3 కేజీలు పేపర్ తెచ్చింది. పేపర్కి 15 రూపాయలు ఇస్తున్నారు అక్కడ. అంటే 3 కేజీలు 45 రూపాయలు తీసుకెళ్ళడం జరిగింది. అదే ఇంకొక ఆమె వాటర్ బాటిల్ ఇచ్చింది, అది కూడా 3 కేజీలు ఇంట్లో పెట్టుకోవడం, లేకపోతే వీధిలో పడేస్తాం. మనం చేసే కాదంతా అదే, వీధిలో పడేస్తాం. మన ఇంట్లో లేవు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకలు ఈ కార్యక్రమం ముందుగా వాస్తవంగా జరుగుతూ ఉండేది. దీంట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖలో చాలా మార్పులు తెచ్చారు. ఆ మార్పుల్లో మన ఇంటి పన్ను మన గతంలో ప్రత్యేక సెక్టర్ ఇచ్చేవాళ్ళం. ఇవాళ మన ఫోన్లో ఫోన్ పే చేసుకొని ఆన్లైన్ చేసుకుని పెట్టుకుని వస్తూ ఉన్నాయి. అలాగనే మన రాష్ట్రంలో 7,000 కోట్లతోటి ఒక 5 జిల్లాల్లో మంచినీటి ప్రాజెక్టు ఇస్తా ఉన్నారు. అందులో మన జిల్లా అవుతుంది. అలాగే స్వచ్ఛదనం కార్యక్రమం పెట్టడంలో 3వ శనివారం స్వచ్ఛ శనివారం పెట్టినప్పుడు మన మండలానికి సాగు రావడం, అంత ఇంట్లో రావడం, ప్లస్ దాంట్లో ఈ గ్రామంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు
ఇది మోడల్ జిల్లాగా 2014 ప్రతి వరకు ఎన్నిక కాబడింది. అప్పుడు ఇక్కడ లోకేష్ అప్పుడు పంచాయతీ మంత్రులు వారు ఇస్తున్నారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ నేను తప్పకుండా మొత్తం అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు అవార్డు ఇచ్చారు. ఢిల్లీ కూడా 2 సార్లు పంపడం జరిగిందన్నమాట. దీంట్లో ప్రతి సర్పంచ్కి ప్రతి కార్యదర్శికి కూడా దీనికి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రోత్సాహం చేయాలని ముందు వాళ్ళకు అభిలాష ఉండాలి. అభిలాష ఉంటే ఇంటింటికి కూడా మనం తడి చెత్త వేరు చేసి అట్లనే ఇనుప వస్తువులు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ స్వచ్ఛంగా రేట్లతోటి మాకు అసలు ఇళ్ళని తిరిగే వాళ్ళు ఉల్లిపాయలు తప్ప ఏ ఊరు. ఈ కాన్సెప్ట్లో అన్ని రకాల రోడ్ మీట్స్ ఉంటాయి. సబ్బులు కానివ్వండి, పిల్లలు డిస్ట్రిక్ట్ డైట్ కానివ్వండి, రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి వాటిని మండల పేరు మొత్తం ఈ బండి చెట్టి అందరూ మహిళల కన్నా ముందు చెప్తా ఉన్నాం. కాబట్టి ఇంట్లో ఏ వస్తువు కూడా మనకు ఉపయోగపడి రూపాయి మనం దొంగవుతుంది. కాబట్టి ఈ స్వచ్ఛంగా మీరు ఉపయోగపెట్టుకొని ప్రతి ఇంట్లో కూడా ఇట్లే ప్రతి ఇంటికి కూడా రిక్షాబళ్ళు వస్తాయి. మండలం మొత్తం అన్ని గ్రామాలు గారు అన్ని ట్రై చేస్తూ ఉన్నారు. అట్లే ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి ఏపీఎంఏపీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు రాజబాబు గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, డిపిఓ గారు, సిఇఓ గారు, జెడ్పీ, దాని తర్వాత పీడీడీఏ గారు, జయంత్ బాబు గారు, దాని తర్వాత పీడీ డూమా గారు, ఇక్కడ విచ్చేసిన ఇతర ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇక్కడ విచ్చేసిన నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం చాలా ప్రతిష్టంగా ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్తుంది. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యం ఏంటిదంటే మనము చాలా మన ప్రదేశాలు పరిశుద్ధంగా ఉండంటే క్లీన్గా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఉత్తగా క్లీన్గా పెట్టమంటే ఈ మధ్యకాలంలో ఎవరు పెట్టడంలే. అందుకని మీకు కూడా ఏదో ఒక మోటివేషన్, మేము ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏదో చెప్పారు, మనీ ఈజ్ ద బిగ్గెస్ట్ మోటివేటర్ అని. అందుకని ఏంటిది, మీరు ఇంట్లో ఉండే పనికి మాలిన చెత్త కూడా ₹2 వచ్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఇది ఈ స్వచ్ఛరథం అంటే అది. ఇప్పుడు మామూలుగా నేను చిన్నప్పుడు కూడా చూశాను, మా ఇంట్లో మా మదర్ కూడా పేపర్లు పక్కన పెట్టుకొని ఎవడో ఇందాక చెప్పినట్టు వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అది ప్రతి స్త్రీలు ఇంట్లో ఏంటంటే ₹1 కూడా వేస్ట్ చేయరు, అది నా బాగా తెలుసు. సో అందుకని ఈ విషయంలో ఇలాంటి ప్రతి చెత్త అనే వస్తువు అంటే పేపరు, దాని తర్వాత ప్లాస్టిక్ బాటిళ్ళు, మన ఇంట్లో ఎవరైనా మందు తాగితే అక్కడ మందు బాటిల్స్ కూడా రాసి ఉన్నాయి, అది కూడా అన్నీ ఏది వృధాగా పోకుండా ₹2 ఇచ్చే విధంగా, అదే కాకుండా మన ప్రదేశాలని క్లీన్గా పెట్టుకునేదానికి ఇది ఒక మంచి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాము. చాలా ఆలోచించి అందరికీ అంటే ఇటు క్లీన్గా ఉండటం, ఇటు మనకి ఏదో ₹1 రావటం కూడా జరిగే ప్రోగ్రామ్ ఇది. సో ఇది ₹1 వచ్చే దగ్గర అన్నీ సక్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా దీనికి కలెక్టర్ గారు మేము వచ్చి ఒకసారి చెప్తే చాలు, మీరు పేపర్లు అన్నీ రెడీగా పెట్టుకొని నీటు ఇలాంటి బాటిల్ అన్నీ పక్కన పెట్టుకొని ఉత్తగా పడేయకుండా, ఇంతకుముందు అంటే పక్కింటోళ్ళు పడేసేవాళ్ళు, ఇప్పుడు ఇదేదో ₹1 వస్తుంది కాబట్టి మన ఇంట్లోనే పడేసుకుంటాం. సో ఇవన్నీ అన్నిటికీ పనికొచ్చాయి ఇలాంటి మంచి ప్రోగ్రాంలు. అందుకని ఇది మీరు మనకు మంచిది, గ్రామానికి మంచిది, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకటి ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే మనం అనుకుంటే మనం ఒక్కలే బాగుంటే అందరూ బాగుంటుందని క్వశ్చనే లేదు. మన పక్కింటోడు బాగుంటేనే మనము హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే లేకపోతే రోజు ఒక గొడవ పెట్టుకుంటూ ఉంటాడు, మనం ప్రశాంతంగా ఉంటాం. సో అందుకని ఇది తీసుకొని వెళ్ళి పక్కన పడేస్తే వాడు గొడవ పెట్టుకుంటాడు. సో అందుకని మనం బాగుండాలంటే పక్కింటోడు బాగుండాలి, అంటే వాళ్ళతో బాగుండాలనేది మన ఉద్దేశము. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇలాంటి ప్రభుత్వం చాలా మంచి మంచి ప్రోగ్రాంలు పెడుతున్నది. ఇవన్నీ మీరు గమనించుకొని మీరు పీపుల్స్ పార్టిసిపేషన్ అంటే ప్రజల పాల్గొనడం ఉంటేనే కానీ బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవన్నీ పక్కన పెడితే మన మధ్యపాడులో అనేక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటిదంటే మన మండలంలోనే, పక్క మండలము కాన్స్టిట్యున్సీ కూడా మాట్లాడటం లేదు, మన మండలంలోనే పోయిన ఒక 4-5 నెలల క్రితం ఒక 5 కోట్ల ఎన్ఆర్జీఎస్లో సీసీ రోడ్లు వేశారు. ఈసారి మళ్ళీ అతి త్వరలోనే కలెక్టర్ గారు మనకు శాంక్షన్ చేశారు ఇంకొక 2.5 కోట్లు సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ మన మండలానికి. అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్లో ఒక 2.5 కోట్లు. కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చారు కాబట్టి మేము కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది మన మెయిన్ రోడ్డు,
అందుకని దీనికి ప్రత్యేకంగా ఫండ్స్ పెట్టి చివరి వరకు సిమెంట్ రోడ్డు సైడ్ కాలువలు, ఇప్పుడు సైడ్ కాలువలు లేకుంటే పరిశుద్ధంగా ఉండదు కాబట్టి ఇది కూడా, ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇది, ఎందుకంటే మీ అందరు ఇక్కడ వాళ్ళే కాబట్టి ఇక్కడ మంచి సీసీ రోడ్డు కాలువలు ఖచ్చితంగా వేపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వ కార్యక్రమాలని మీరు పాల్గొనాలి, ఎందుకంటే ఇదంతా మీకోసమే. అది మీరు గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది ఏంటంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం సమానంగా జరుగుతుందని వేశారు. అందుకని ఈరోజు అన్ని ఇంత కష్టకాలంలో కూడా ఈ అభివృద్ధి పనులు, ఈ సీసీ రోడ్లు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మీరు కూడా నన్ను 30,000 మెజారిటీతో విజయ్ కుమార్ ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొని సీసీ రోడ్లు గీసీ రోడ్లు వేస్తారని వేశారు. అందుకని ఆ పనిలోనే నేను కూడా ఉన్నా. అందుకని ఖచ్చితంగా మీకోసము అటు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని మీరు వేశారు, నన్నేదో సీసీ రోడ్లు గీసీ రోడ్లు వేస్తాడు నేను ఎక్కడి నుంచో తీసుకొని ఆ పనిలో నేను కూడా ఉన్నాను. ఈసారి మన కాన్స్టిట్యున్సీలో కలెక్టర్ గారి సహకారంతో, అధికారులతో సహకారంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఒక 30 కోట్ల రూపాయలతో ఇలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేస్తూ, ఏమైనా ఇబ్బందులు ఉంటే కొన్నిసార్లు ఏంటిదంటే మీ ప్రత్యేకంగా చెప్తున్నది అంటే ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి అన్నీ మా దృష్టికి రావు. బాగా పలుకుబడి నోరున్న వాళ్ళే మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో ఏంటంటే వాడు వచ్చి మా ఇంటి ముందర సీసీ రోడ్ అంటాడు, అసలు సీసీ రోడ్ ఎవడో నోరు లేని వాడి దగ్గర అసలు ఉపయోగపడి ఉండదు. మీరందరూ మా దృష్టికి తీసుకొని వస్తే మీ రోడ్లు గీడ్లు వేస్తాం. ఎందుకంటే ఒకసారి వేసిన తర్వాత విజయ్ కుమార్ ఇంటి ముందర వేసాడు, నా ఇంటి ఇంత కూర్చుంటే ఇంకా వేయలేదు అంటారు. మంచి పని చేసి కూడా మళ్ళీ మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా కానీ నాయకుల ద్వారా కానీ నా ద్వారా నాకు ప్రత్యేకంగా చెప్తే, సార్ ఈ రోడ్లు బాగాలేవంటే మేము గుర్తుపెట్టుకొని ఏదో సమయంలో ఏదో సందర్భంలో ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కలెక్టర్ గారు ఎంత బిజీగా ఉన్నా కానీ మన మండలానికి మన కాన్స్టిట్యున్సీకి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, వచ్చినందుకు మమ్మల్ని కొద్దిగా మంచిగా చూసుకోమని అభివృద్ధి కార్యక్రమాన్ని కోరుకుంటూ సెలవు. ఈ సాసా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి, లోకల్ లీడర్స్ నాగేశ్వరరావు గారు, ఇంకా ఉన్న పార్టీ పెద్దలు, అదేవిధంగా మా ఆఫీసర్స్ డిపిఓ గారు, సిఓజెడ్పి, పీడీ డ్వామా, ఎంపీడీఓ, తర్వాత పీడీ డిఆర్డిఏ, తహసీల్దార్స్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇది నాకు రెండోసారి ఇక్కడికి రావడం. సో ఫస్ట్ టైం పెద్ద సులువుగానే అయింది, కానీ ఈసారి అయితే కొద్దిగా కష్టమైంది. పబ్లిక్ రిప్రజెంటేటివ్తో మీటింగ్ అంటే ఇట్లాగే కమిట్ చేస్తారు. ఆయన 30 కోట్లతో నేను పని చేస్తున్నామన్నారు. ఇప్పుడు నేను ఆయన 30 కోట్లు ఎలా ఇవ్వాలని ఆలోచించాలా. సో బట్ దట్ ఈస్ గుడ్. ఆల్వేస్ పొలిటికల్ లీడర్స్ అంతా కూడా వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీని ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని మీద ఉంటుంది కాబట్టి అది వారికి రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. దెన్ మనం కూడా ఎంత చేయాలనేది వారికి చేస్తున్నాం. బట్ ప్రత్యేకించి ఈ కాన్స్టిట్యున్సీకి అయితే మాత్రం మిగతా వాళ్ళకన్నా ఎక్కువగానే ఫండ్స్ నిధులు ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఇదంతా కూడా మీకు చాలా ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇకపోతే ఈ కార్యక్రమానికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మీరు లాస్ట్ 1 year నుంచి కూడా చూస్తున్నారు ఈ కార్యక్రమాలు మనం ఎలా చేస్తున్నాం అనేది. ప్రతిసారి కూడా ఏదో ఒక ఐడియాతో ఒక కార్యక్రమాన్ని అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ నెలలో జరిగేది ఏంటంటే జీరో గ్యాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ చెత్త సేకరణ చేస్తున్నాము, పొడి చెత్త తడి చెత్త ఇస్తున్నాము, అయినప్పటికీ కూడా అన్ని చోట్ల కూడా అది ఎఫెక్టివ్గా జరగట్లేదు. ఇంకా చెత్త అంతా కూడా లేదు ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కూడా ఇక డ్రైన్స్లోనో లేకపోతే రోడ్డు పక్కనో అన్నీ కూడా పడేయడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇంకా దానికి ఇంకా గ్యాప్ ఉంది. అంటే ఈ చెత్త సేకరణలో గ్యాప్ ఉంది. అంటే ఉదాహరణకు చెప్తున్నాను మీకు. సో దాన్ని ఆ గ్యాప్ని ఎలా పూడ్చాలి అనేది ప్రభుత్వం ఆలోచించి, సో ఇది ఒక ఉపయోగకరమైనటువంటి అంశం కింద కనుక మనం చేరిస్తే దాన్ని డెఫినెట్గా ఈ చెత్త సేకరణలో ఈ గ్యాప్ ఫిల్ అవుతుందని చెప్పేసి ఒక ఐడియా కింద ఇది కూడా తీసుకోవడం జరిగింది. సో వేస్ట్ టు వెల్త్ అంటే చెత్త నుంచి సంపద తీసుకోవాలి అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి ఏమన్నారంటే
మీద కొంతమంది చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా తెలుసు, సర్క్యులర్ ఎకానమీ అన్నారు. సో ఇక్కడ మనం వాడేది ఏది కూడా వేస్ట్ కాదు. అది ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బాటిల్ మీరు తీసుకోండి, మనం నీళ్లు తాగి పడేస్తాం. అదే దాన్ని మనం రీసైకిల్ చేస్తే మళ్ళీ అది ప్లాస్టిక్ కింద వెళ్తుంది, మళ్ళీ బాటిల్ కింద వస్తుంది, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఏం చేత ఆ ప్రోడక్ట్కి సర్క్యులర్గా అది రొటేట్ అవుతూ ఉంటుంది, దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది. సో దాన్ని సర్క్యులర్ ఎకానమీ కింద ఇలాంటి అంశాలని అన్నీ తీసుకుని ఒక సర్క్యులర్ ఎకానమీ కింద ఒక ఈ మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి కంటిన్యూగా కూడా దీని మీద వర్క్ చేయడం అనేది. కాబట్టి విమెన్ ఉన్నారు కాబట్టి సో మీకు అందరికీ తెలుసు ఒక్క రూపాయి నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్ముతూ ఈ రోజు నుండి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు, బహిరంగ నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం, క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఓకే సార్. చాలా థ్యాంక్ యూ సార్. విల్ డెఫినెట్లీ పుట్ ఇట్ టు ది వర్క్ అండ్ విల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ స్వచ్ఛత బంధు నరసింహరావు గారికి ఈ కార్యక్రమాన్ని సంవత్సరంలో 8-9 నెలలు వాటర్ లాగా